30 సంవత్సరాలుగా మందకృష్ణ గారు చేస్తున్నటువంటి పోరాటానికి సాధ్యమైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చినటువంటి మాలలు ఏరకు మీ కసిగాయల దూరకు మీ బంధు చెనుల దోషము సొమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువు నాటిన మేదిని సుమతి అనే పద్యమిలాగా అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడల్లో నడవాల్సినటువంటి మందకృష్ణ దొంగదారిని దొడ్డిదారిని ఎంచుకోవడం వల్ల 30 ఏళ్ళుగా మా చెన్నన్న లాంటి వాళ్ళు, పివి రావు లాంటి వాళ్ళు, చెరుకు రామచంద్ర లాంటి వాళ్ళు, చాలామంది ఉద్యమ నాయకులు అందరూ కూడా మందకృష్ణకు అడుగడుగున సమాధానం చెప్పిర్రు. ఆయనకు అర్థం కాలే. ఇప్పుడు రాజ్యాంగంలో వర్గీకరణ అనేటువంటి పదము ఎక్కడ కూడా లేదు. నరేంద్ర మోడీకి కాదు, ప్రధాన న్యాయమూర్తికి కూడా అంతు చిక్కని ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని వాళ్ళు ముందలేసుకున్నప్పుడు వాళ్ళకు దొడ్డిదారి దొంగదారి తప్ప ఇంకే దారి కూడా దిక్కులేక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 341 ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి రెండు పదాలు, అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ రేస్ అనే 3 పదాలు తప్ప ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎక్కడ కూడా క్లాస్ అనే వర్డ్ లేదు. క్లాస్ అంటే ఏంటంటే తరగతి, అంటే విభజన. విభజన అనేది రాజ్యాంగంలో లేదు. కాబట్టి రాజ్యాంగంలో చట్టాలు చేయాలంటే చట్ట సభలలో చేయాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సలోమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇట్ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ అని చెప్పిండు. రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న వాళ్ళు ఎవరంటే భారతదేశ ప్రజలు. రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసుకోవాలంటే కూడా ప్రజలు ప్రాతినిధ్యం, ప్రజలు ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళు పోయి పార్లమెంట్లో మాట్లాడి వాళ్ళు ఓట్లేస్తేనే బిల్లులు పాస్ అవుతాయి తప్ప నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, డివై చంద్రశూడ్ వీళ్ళకి ఎవరికి కూడా వర్గీకరణ చేసే హక్కు కానీ దమ్ము కానీ వీళ్ళకి లేదు. లేనప్పుడు మందకృష్ణ మాలను ఎందుకు విమర్శిస్తా ఉన్నాడు? మాలల చేతిలో ఉందా? నరేంద్ర మోడీ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉందని తెలిసి విమర్శిస్తున్నాడా, తెలియక విమర్శిస్తున్నాడా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తప్పుదోవ పట్టించేటువంటి మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి పాచికలో భాగంగానే ఈ వర్గీకరణ. ఈ భారతదేశ మూలవాసులైనటువంటి మాల మాదిగలు భారతదేశంలో ఏకైక అత్యధిక జనాభా కలిగినటువంటి జాతి ఏంటంటే అది మాల జాతి. అలాంటి మాల జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మాదిగ సోదరులందరూ కాదు, మందకృష్ణ గారు, మీకు వర్గీకరణలో నువ్వు ఓడిపోబోతున్నావు. నీకు దిక్కు ఇలా పద్మశ్రీ తప్ప ఇంకోటి కాదు. నీ 30 ఏళ్ల పోరాటానికి మాలలు గనక ఒకసారి జై వర్గీకరణ అంటే నీవు తలకాయ ఎడబెట్టుకుంటావో అర్థం కాదు. ఎందుకు చెప్తున్నా నేనంటే, మాలలు గనక నరేంద్ర మోడీ మీద తిరగబడితే వర్గీకరణ ఎట్లా చేస్తావో చెయ్యంటే నరేంద్ర మోడీ కుప్పగూలిపోబోతున్నాడు. ఇలా మాలలు గౌరవం కోసమో మర్యాద కోసమో రాజ్యాంగాన్ని గౌరవిద్దామని చెప్తా ఉన్నారు. అది కాకుండా మీరేం చేస్తూ ఉన్నారు? వర్గీకరించాలి, మాలల చేతిలో ఉంది, మాలల చేతిలో ఉంది, మాలల చేతిలో ఉంది. మాలల చేతిలో కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్నది రాజ్యాంగం. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రజలందరూ కలిసి 175 మంది ఎంపీలు పార్లమెంట్లో ఓట్లేస్తే బిల్లు పాస్ అయితే తప్ప ఇక్కడ వర్గీకరణ జరగదు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఏ మాదిగ జాతి కూడా వర్గీకరణకు సపోర్టు లేదు. ఒకటి చెప్పాలనుకుంటున్న విలేకరులకు, వర్గీకరణ అనేది జరగదు. ఎందుకు జరగదంటే డైరెక్ట్ చెప్తా ఉన్నా, ఎస్సీల రిజర్వేషన్లను ప్రొటెక్ట్ చేసేది 341 ఆర్టికల్. హలో, ఎస్సీలకు వర్గీకరణ చేసేది 341 ఆర్టికల్. ఆ ఆర్టికల్ను ప్రొటెక్ట్ చేస్తున్నది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న పదాలు షెడ్యూల్డ్ క్యాస్ట్, రిపోర్టర్స్ తెలుసుండ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఎక్కడ కూడా క్లాస్ అనే పదం లేదు. అంటే వర్గీకరించడానికి దొడ్డిదారిని మాత్రమే సుప్రీంకోర్టు ఎంచుకున్నది. దొడ్డిదారిని ఎంచుకున్న సుప్రీంకోర్టు ఇలా భయపడిపోతా ఉన్నది. ఏం చేయాలనో అర్థం కాక రాష్ట్రాలకు హక్కునిచ్చి చేతులు దులుపుకున్నది. కానీ వర్గీకరణ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి ప్రజలకు వర్గీకరణ ద్వారా అందాలంటే జాతీయ స్థాయిలో పార్లమెంట్లో సవరణ జరగాలి. జరగకపోతే వర్గీకరణ జరగదు. అంటే మందకృష్ణ నరేంద్ర మోడీ చేతిలో చిత్తుగా ఓడిపోబోతున్నాడు. మాదిగలు నరేంద్ర మోడీ చేతిలో, బీజేపీ చేతిలో అవమానం పాలై ఇలా పరువు పోయే పరిస్థితికి మందకృష్ణ తీసుకొచ్చిండు. మీ పరువు మందకృష్ణ నరేంద్ర మోడీని నమ్మి మాదిగలను నమ్మించడం వల్ల ఇలా లక్షలాది మంది మాదిగలు నరేంద్ర మోడీ చేతిలో చిత్తుగా ఓడిపోబోతా ఉన్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వర్గీకరణ అనే పదమే లేదు. మీరు తొందరపడి మేము కూడా సపోర్ట్ చేస్తాము, మీరు నరేంద్ర మోడీని నిలదీయాలి. మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. నరేంద్ర మోడీని అంతు చూస్తాం. మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకుంటావా? రాజ్యాంగ పరంగా వర్గీకరణ చేస్తావా? లేదంటే నిన్ను ప్రధానమంత్రి కుర్చీ నుంచి మా 117 మంది ఎంపీలు పార్లమెంట్లో పక్కకు తప్పుకొని నిన్ను ఇంటికి పంపించేటువంటి రోజుల దగ్గరలో వచ్చినాయి. ఎవరన్నా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, వర్గీకరణ పదం అనేది ఒక బూతు, రాజ్యాంగంలో లేదు. లేని పదాన్ని ఎవరు చర్చకు వస్తారో రమ్మనండి. 30 ఏళ్ళ టైం పాస్ కార్యక్రమం ప్రజలకు ఓట్లాడుకోవడానికి, మందకృష్ణ వివిధ పార్టీలకు సపోర్ట్ చేయడానికే ఇలా వర్గీకరణ పనికొచ్చింది తప్ప అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవాల్సినటువంటి మందకృష్ణ ఇలా అంబేద్కర్ గారికి ఎదురు తిరిగినట్టే చేసినట్టు పని చేస్తా ఉన్నాడు. 341 ఆర్టికల్ను చదవకుండా, అర్థం చేసుకోకుండా లక్షల మంది మాలలను, దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న వర్గీకరణ సూత్రానికి నరేంద్ర మోడీ ముందుకొస్తాడా, తప్పించుకుంటాడా? మాలలు మేము నరేంద్ర మోడీని నిలదీస్తాం. అడుగున నరేంద్ర మోడీ యొక్క తప్పుడు భావజాలాన్ని నిలదీయడానికి మాలలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, మందకృష్ణ యు ఆర్ గోయింగ్ టు లూజ్, నువ్వు ఓడిపోబోతా ఉన్నావు. రాజ్యాంగంలో సవరణ తప్ప నీకెక్కడ దిక్కు లేదు. నీ ఓటమి ఖాయమైంది. మాదిగలు నిన్ను నిలదీస్తారు, మాలలో నరేంద్ర మోడీని నిలదీస్తారు. మొత్తం మీద వర్గీకరణ వాదానికి తెర పడబోతా ఉన్నది. మీ రంగు బయటపడాలి, మీ మోసం బయటపడాలి. మీ నీచమైనటువంటి మెజార్టీ శ్రామిక వర్గాలైన కులాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి మీ క్రీడలు ఇకనైనా ఆగిపోవాలని చెప్పి మాల మహానాడు జాతీయ కమిటీ తరపున, ఇక్కడ రాష్ట్రంలో మాల మహానాడు యొక్క సంఘాల యొక్క కమిటీల తరపున మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. బీజేపీకి మేము సవాలు విసురుతా ఉన్నాం. మీరు చర్చకు వస్తారా? పార్లమెంట్లో బిల్లు పెడతారా? లేదంటే తోక ముడుచుకొని కూర్చుంటారా? లేదంటే 341 ఆర్టికల్ను చదివి అందరికీ అర్థమయ్యేలా చెప్తారా? దొంగదారి దొడ్డుదారి ఎంచుకున్న మీ అందరికీ అంబేద్కర్ గారి మీద విషం జల్లాలనుకొని, అంబేద్కర్ గారు మాలలకు ప్రతినిధి అని చెప్పనీకి ప్రయత్నం చేసిన మీ ఆటలు ఇక సాగవు. మా మాల జాగ్రత్తలు ప్రతి ఒక్క ప్రజలు, మాదిగలు కూడా అందరూ ఎడ్యుకేట్ అయ్యారు. మ్యాక్సిమం మేమందరము ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు చెప్తా ఉన్నాం. వర్గీకరణ అనే పదం, క్లాస్ అనే వర్డ్ రాజ్యాంగంలో లేదు. ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి. ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ వృధా ప్రయాసనే. వర్గీకరణ జరగదు. దిస్ ఈజ్ ఫైనల్ వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.